హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ గింజలు టమాటా వీటితో నేను గ్రేవీ కర్రీ చేశానన్నమాట. చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇదిగోండి, ముందుగా చిక్కుడుకాయ గింజలు ఒలిచిపెట్టేసుకున్నాను అనమాట. చిక్కుడుకాయ గింజల్లో 30% ప్రోటీన్ ఉంటుందంట, చాలా మంచిదంట ఆరోగ్యానికి. అందుకని చెప్పేసి నేను చిక్కుడుకాయ గింజలతో చేశాను అనమాట. ఎలాగో ఉన్నాయి కదా అనేసి అలా చిక్కుడుకాయ గింజలు తీసుకున్నాను. అవి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి. ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా టమాటాలు, సన్నగా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇంకా పొద్దున్నే టీ అది కూడా పెట్టానని ఊరికే ఒక షాట్ తీసాను అనమాట. టీ పెట్టుకున్నాను, పక్కన టీ మరుగుతున్నాయి. కర్రీ కోసం కడాయి కూడా పెట్టేసుకున్నాను. ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వడకట్టి పెట్టుకున్నాను అనమాట. అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాం కదా, కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు వేసి వేయించేసాను అనమాట. తాలింపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా జలుబు చేసింది ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇందులో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు కూడా వేసేసి చక్కగా ఉడికిపోనివ్వాలి. టమాటాలు వాటర్ అంతా, టమాటాల్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా గుజ్జుగా ఉడికిపోయేంత వరకు కూడా ఈ టమాటాలు ఉడికించేసుకోవాలన్నమాట. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుంటే నిదానంగా మగ్గిపోతాయి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇలా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చూడండి, మగ్గిపోయినాయి టమాటా ముక్కలు. ఇలా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత మనం ఈ చిక్కుడుకాయలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వీడియో కూడా నేనే తీస్తున్నాను కదా, అందుకని చెప్పేసి అటు ఇటు షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది కెమెరా. అదిగోండి, ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు కూడా వేసేసాను. వేసేసి ఒకసారి కలుపుకొని ఈ చిక్కుడుకాయ, టమాటా కూడా ఒకసారి కలిసి ఉడికేటట్టుగా 1 నిమిషం 2 నిమిషాలలో ఉడికించుకోవాలన్నమాట. ఒకసారి స్టవ్ హైలో పెట్టుకుంటే ఒక 2 నిమిషాల్లో అలా ఉడికిపోయిద్ది. అలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి వేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ఇంకా ఉడికించుకోవడమేనమాట. దగ్గరకి వచ్చేంత వరకు, కూర దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. స్టవ్ హైలో పెట్టేసుకుని ఉడికించుకుంటున్నాను నేను. ఒక 10 మినిట్స్ అయితే అయిపోద్ది. అదిగోండి, చూడండి, ఉడుకుతుంది. ఇదిగోండి, ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కనుక మీరు స్పైస్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ధనియాల పొడి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఏం వేయలేదు, ధనియాల పొడి అలా ఏం వేయలేదు. ఇంకా కర్రీ అంతా ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోద్ది అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.